ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్, ఈదర్ రామకృష్ణ గారు, అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఒక 22 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారని విన్నాను. సో ఆల్మోస్ట్ మీరు ఒక 4 ఎలక్షన్స్ని చాలా దగ్గరగా వాచ్ చేస్తుంటారు. సో అయితే మార్కెట్లో ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉంటారో సో వాళ్ళందరికీ తెలుసు ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ టైంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అని. బట్ లాస్ట్ 2 to 3 ఇయర్స్ బ్యాక్ మార్కెట్లోకి వచ్చుంటారు కదా. సో రేపు ఎలక్షన్ ఈవెంట్ ఉంది కాబట్టి సో అటువంటి కొత్త ఇన్వెస్టర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియదు. సో మీరు ఆల్మోస్ట్ ఒక 4 ఎలక్షన్స్ని చాలా దగ్గరగా వాచ్ చేశారు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు, ఎస్పెషల్లీ మార్కెట్కి సంబంధించి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఎలక్షన్స్ అంటే ఇప్పుడు జనరల్గా మన ఎలక్షన్లో ఎలాంటి గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి, స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయా, లేకపోతే కొన్నిసార్లు ఎలక్షన్ రిజల్ట్స్ షాకింగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2004లో తీసుకున్నప్పుడు బీజేపీ మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ కూడా. సో అందువల్ల ఆల్ ఆఫ్ ద సడన్ ఎక్స్పెక్ట్ చేయని గవర్నమెంట్ వచ్చేటప్పటికి మార్కెట్ ఒక నీ జర్క్ రియాక్షన్ అనేది ఇచ్చింది. అంటే మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంత టైం కావాలి కొత్త విషయాల్ని. అప్పుడు మార్కెట్స్ షార్ప్గా క్రాష్ అయిపోయి 10% కొలాప్స్ అయిపోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఏమైంది, ఇప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ కదా వచ్చింది, వాళ్ళు కూడా రిఫార్మ్స్ కంటిన్యూ చేస్తారు కదా, ఎందుకు కంగారు పడ్డామని మళ్ళీ రియలైజ్ అయ్యి మార్కెట్స్ వర్గాలు మళ్ళీ మార్కెట్స్ని పైకి తీసుకురావడం జరిగింది. సో తర్వాత మనం చూస్తే 2004 నుంచి చూస్తే మొదటి 1-2 సంవత్సరాలు కొంచెం అంటే కన్సాలిడేట్ అయినప్పటికీ మార్కెట్ 2006 నుంచి భారీ ర్యాలీస్ చూసాం, 2007 భారీ ర్యాలీస్ చూసాము. ఆల్మోస్ట్ నిఫ్టీ అప్పుడు 2004 టైంలో 3000 దగ్గర ట్రేడ్ అయ్యేది, ఒక 2 సంవత్సరాల పాటు 3000 దగ్గర ఉండి తర్వాత 2007 కల్లా 5000 అయ్యి తర్వాత 2008 కల్లా 8 జాన్ కల్లా 6000 దాటిపోయి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ఇండెక్స్. అంటే ఇండెక్సే 100% పెరిగింది, అంటే ఫస్ట్ టర్మ్లోనే, కాంగ్రెస్ ఫస్ట్ టర్మ్లోనే. సో మార్కెట్స్ ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ని తట్టుకోలేవండి. అంటే సర్ప్రైజ్ అంటే ఎప్పుడు గెస్ చేస్తూ ఉంటారు కదా, మార్కెట్ వర్గాలు ఎప్పుడు స్పెక్యులేట్ చేస్తారు. స్పెక్యులేషన్ అంటే నథింగ్ బట్ గెస్ వర్క్. అంటే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేబుల్గా ఉన్నారా లేదా, స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా, ఈ కోయలేషన్ గవర్నమెంట్స్ లేకపోతే కష్టపడి గవర్నమెంట్స్ ఫామ్ చేయడం, ఇట్లాంటి విషయాలని మార్కెట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే పొలిటికల్గా ప్రైమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎక్కువ మంది వేరే పార్టీ వాళ్ళతో సంప్రదించాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఒక్కొక్క పార్టీకి ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూ బట్టి ఇది చేయకూడదు, అది చేయాలి, లేకపోతే ఒక రాష్ట్రంలో మాకు ఎక్కువ చేయండి, ఒక తక్కువ చేయండి, ఈ డిస్కషన్లోనే టైం అంతా గడిచిపోతుంది. తర్వాత భేదాభిప్రాయాలు వచ్చి గవర్నమెంట్స్ కూడా కొలాప్స్ అయిన సందర్భాలు మనం 2000 బిఫోర్ చూసాం. సో అందుకని ఎప్పుడు కూడా మార్కెట్ 2 విషయాలు ఎప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటాం. ఒకటి ఏంటంటే స్టేబుల్గా ఉండే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు కానీ షాక్ లేని, అంటే సడన్గా షాక్ లాంటిది సర్ప్రైజ్లు కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న గవర్నమెంట్ కన్నా చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ మన డిసెంబర్లో ఒక 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ చూసాం. రిజల్ట్స్ రాగానే అంటే ఆ 5 స్టేట్ రిజల్ట్స్ ఒక సెమీఫైనల్ లాగా ఫీల్ అయింది మార్కెట్. అంటే 5 స్టేట్స్లో 4 స్టేట్స్ రావడంతో ఆల్మోస్ట్ ఇంకా సెంటర్లో మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంట్, అదే సేమ్ గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూస్గా వర్క్ చేస్తుందో ఎకానమీని 4 ట్రిలియన్ 5 ట్రిలియన్కి తీసుకెళ్దామని ట్రై చేస్తుంది, అలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఆ నెక్స్ట్ డే రియాక్షన్ చూశారు December 4th. సో బిగ్ రియాక్షన్ అనేది వచ్చింది. సో అంటే మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్ ఫ్యూచర్ని గెస్ చేస్తూ ఉంటుంది. ఆ గెస్ వాళ్ళు చేసిన గెస్ కరెక్ట్ అయినప్పుడు పాజిటివ్ రియాక్షన్, దానికి అనుకూలంగా వచ్చినప్పుడు రిజల్ట్ అనుకూలంగా వచ్చి వాళ్ళ గెస్ కరెక్ట్ అయినప్పుడు ఒక భారీ రియాక్షన్స్ అనేది పాజిటివ్గా మనం చూస్తాం, మార్కెట్ ముందుకెళ్ళిపోతుంది. అదే మొన్న రివర్స్ అయినట్లయితే ఇంకొక పరిణామం చూసేవాళ్ళం, మళ్ళీ డౌట్కి వెళ్ళేవాళ్ళు. అంటే వేరే గవర్నమెంట్స్ వస్తే ఎలా ఉంటుంది, అంటే కాంగ్రెస్ లెడ్ కోయిలేషన్ గవర్నమెంట్స్ వస్తే ఇబ్బంది పడతామా, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లు చూస్తాయండి. అంటే
మెయిన్గా ఫారిన్ ఫండ్స్ ఎక్కువ కూడా ఇప్పుడు ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్కి ఇబ్బంది లేదు, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్, ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఏంటంటే వాళ్ళు ఎలాగో ఇండియాలోనే కమిట్ అవ్వాలి, ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది తప్పదు. కానీ ఫారెన్ ఇన్వెస్టర్కి వాళ్ళకి చాయిస్ ఉంటుంది, ఇండియాలో పెడదామా లేదా చైనాలో పెడదామా, బ్రెజిల్లో పెడదామా, రష్యాలో పెడదామా అనేది వాళ్ళకి చాయిస్ ఉంటుంది. కానీ ఇండియా లాంటి సేఫ్ హెవెన్లో అంటే కొంచెం సేఫ్గా రిటర్న్స్ వస్తున్నాయి, కొంచెం కన్స్ట్రక్టివ్గా కంట్రీ గ్రో అవుతుంది, ఇట్లాంటి కంట్రీలో కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫారెన్ బయట నుంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక స్టేబుల్ గవర్నమెంట్ కనుక భవిష్యత్తులో వస్తే, మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్తో, మీరు ఎలక్షన్స్ అంటే జనరల్గా ఎలక్షన్ ఇయర్లో జనరల్గా కొంత రివ్యూ అంటే ముందే తీసుకుంటారు, అంటే పోల్స్, సర్వేలు, ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అంటే చూచాయిగా ప్రతిరోజు ఆ సర్వేలను బట్టి వాళ్ళు 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 కొంత అనలైజ్ చేసుకొని పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఆ పొజిషన్స్కి ఎగనెస్ట్గా ఎప్పుడైనా అంటే మనము ఒక గవర్నమెంట్ వస్తుంది అనే ఒక వ్యూతో బిల్డ్ చేసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ రానప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, వెంటనే పొజిషన్స్ కట్ చేయడం లేకపోతే పొజిషన్స్ని తీసేయడం, అప్పుడు ఒక నీజర్ రియాక్షన్ అనేది మార్కెట్లో చూస్తూ ఉంటాం. మీరు అన్నట్లు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అంటే ఒక కేవలం ఇండియాకే కాదు, అమెరికాకి కూడా ఎలక్షన్ ఇయరే, 2024 నవంబర్లో అమెరికన్ ఎలక్షన్ కూడా ఉంది. సో అక్కడ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ వస్తుంది, అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా, తర్వాత అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్, అంటే ఇండియాకి ఇప్పుడు నెగోషియేషన్ అంటే ఇంటర్నేషనల్గా టర్మ్స్ బాగున్నాయి అన్ని దేశాలతో, సఖ్యత బాగుంది, మెయిన్గా ఎకనామిక్గా గ్రో అయ్యే కంట్రీస్ అన్నిటితో మనం బాగున్నాం. సో కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదు, పొలిటికల్గా ఇబ్బంది లేదు. మన ఈ గవర్నమెంట్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ 10 yearsలో చాలా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా చేస్తుంది. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 547 ప్రాజెక్ట్స్ 2023లో దాదాపుగా 2,61,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో అన్ని ప్రాజెక్ట్స్ అనేది ఒక రికార్డ్ అనమాట ఇండియాలో. అంటే అంతకుముందు రికార్డు చూసినట్లయితే 241 ప్రాజెక్ట్స్ 2017లో చేశారు, అది కేవలం 1,76,000 కోట్లు మాత్రమే. దానికంటే దాదాపు 90,000 కోట్ల రూపాయల ఎక్కువ ఖర్చు పెట్టి భారీ ప్రాజెక్ట్స్ చేశారు. మనకు రైల్వే ఎక్స్పాన్షన్ చూసినట్లయితే దాదాపుగా 5,200 కిలోమీటర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం రైల్వే ఫైనాన్స్ స్టాక్స్ చూస్తే అన్ని దుమ్మురేపుతున్నాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, రియల్ వరల్డ్లో అంటే రియల్గా జరుగుతున్నాయి కాబట్టి భారీగా పెరగటం మనం చూస్తున్నాము. సో ఇదే అంటే ఒక కమిటెడ్గా ఉంది గవర్నమెంట్, 5 trillion ఎకానమీకి వెళ్ళాలని, నెంబర్ 3 ప్లేస్కి వెళ్ళిపోవాలని ఒక కమిటెడ్గా గ్రోత్ తీసుకొస్తుంది కాబట్టి, సో న్యాచురల్గా పబ్లిక్ కూడా అంటే ఎక్కువ మనము ఇప్పుడు ఉన్న పరిస్థితి కనుక గమనించినట్లయితే ఇలాంటి గవర్నమెంట్ ఇంకొక 5 years ఉన్నట్లయితే ఇంకా ఇండియా షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మార్కెట్ స్టడీగా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఈ బుల్ ర్యాలీస్లో చూస్తుంటే స్టాక్స్ చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. అంటే ఆల్ టైమ్ హైస్కి వెళ్ళడానికి చాలా మెట్టెక్తూ వెళ్ళిన స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ రీచ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎగురుతున్నాయి గాల్లోకి. అంటే ఒకేసారి 20%, 30% ఉన్న సీలింగ్ లిమిట్ దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక 2 రోజులు సీలింగ్ లిమిట్ అంటే గతంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టే రిటర్న్ కేవలం 2 రోజుల్లో వచ్చేస్తుంది. సో రిస్క్ కూడా అలాగే ఉంది, కానీ ఎక్కువ సందర్భాల్లో రిటర్నే ఎక్కువ వచ్చిన సందర్భాలు. ఒక డిసెంబర్లోనే 70,000, 71,000, 72,000, ఇంకా 73కి టచ్ అయిపోతున్నామేమో అనుకున్న టైంలో మళ్ళీ కొంత డౌన్ఫాల్ చూసామంతే. సో మార్కెట్స్ ఈ పొలిటికల్ ఇయర్ అయినప్పటికీ కూడా, గతంలో కూడా ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కూడా మార్కెట్స్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతూ వచ్చాయి ఎలక్షన్ టైం దాకా. ఎనీ బ్యాడ్ సర్ప్రైజ్, సడన్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. అది కూడా కేవలం ఒక వారం, ఒక 3 రోజులు, ఒక 10 రోజులు మాత్రమే అలా నెగిటివ్ రియాక్షన్ చూసాము. మళ్ళీ మార్కెట్స్ సర్దుకొని మళ్ళీ పైకి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈసారి కూడా అంతకు ప్రత్యేకంగా ఏముండదు. సో మార్కెట్లో మళ్ళీ అలాంటి వాతావరణమే మనకు కనిపిస్తుందండి. కేవలం ఒకసారి బడ్జెట్ టైం అయిపోతే మార్కెట్స్ సీరియస్గా ఒక డైరెక్షన్ తీసుకొని చిన్నగా వెళ్తూ ఉంటాయి. మోస్ట్లీ పాజిటివ్ డైరెక్షన్ అనుకోవచ్చు, లేదా కన్సాలిడేషన్ అవ్వచ్చు. మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా కన్సాలిడేషన్ అవ్వచ్చు, అంతేగాని భారీ ఫాల్స్ అవన్నీ మనము ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడే మనము కరెక్షన్ లేదా బేర్ మార్కెట్ అంటే 2 రోజులు పడిపోగానే బేర్ మార్కెట్ అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంత బేర్ మార్కెట్ దాకా వెళ్ళే అవకాశాలు లేవు.
కేవలం 1 or 2 సెషన్స్ కొంత స్మాల్ రియాక్షన్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తాయి. అది ఎప్పుడు జరిగేది. రైట్. సో అంటే అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా సో మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న పర్సన్స్ అయితే వాళ్ళకి అన్నీ అండర్స్టాండ్ అవుతాయి. సో మార్కెట్ రియాక్షన్ చూస్తారు. బట్ ఏదైతే లాస్ట్ 6 months నుంచి మార్కెట్లో ఉన్న మంచి బుల్ ర్యాలీని చూసి కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటారో, ఎస్పెషల్లీ అటువంటి వాళ్ళు కొంత ఎలక్షన్ సినారియో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే కొత్తగా వచ్చేవాళ్ళు రీసెంట్గా అంటే మీరు అన్నట్లు 2023లో ఎంటర్ అయిన 23 వాళ్ళు 2023లో ఎంటర్ అయిన వాళ్ళకి కూడా మార్కెట్స్ బాగానే రివార్డ్ చేసిందండి. పర్టికులర్గా Yes. ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ రివార్డ్ చేసి ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళందరికీ బాగానే రివార్డ్ చేసింది. మరి అంటే ఏది అంటే ఎలాంటి స్టాక్స్ మనం చేసినా కానీ కొన్నా కానీ వాటిలో లాభాలే వచ్చాయి. 10కి దాదాపుగా 6-7 స్టాక్స్లో లాభాలే మనం చూస్తున్నాము. అట్లా అని చెప్పేసి కొత్తగా ఉండే ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటంటే తక్కువ ప్రైస్ ఉన్న షేర్లు కొనాలని వెళ్తూ ఉంటారు. అంటే 10 రూపాయలవి, 15 రూపాయలవి, 5 రూపాయలవి అలాంటి స్టాక్స్లో మీరు ఇరుక్కుపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉండవు. మార్కెట్స్ బుల్ ర్యాలీస్లో ఉన్నప్పుడు అన్ని షేర్లు పెరుగుతాయి. కానీ ఎప్పుడైతే బుల్ ర్యాలీ అంటే ఆగుతుందో అట్లా ఆగితే చాలు, ఆగినప్పుడు వెంటనే ఈ షేర్లన్నీ కూడా మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్నిసార్లు సర్క్యూట్స్లో వెళ్తూ ఉంటాయి. అంటే చిన్నగా సర్క్యూట్స్ పడుతూ పైకి వెళ్ళడం, సర్క్యూట్స్ పడుతూ కింద రావడం జరుగుతుంది. సో ఒకసారి మీరు స్టాక్లో స్ట్రక్ అయ్యారంటే ఫస్ట్ ప్రైస్లో స్ట్రక్ అవుతారు. అంటే సపోజ్ మీరు 20 రూపాయల్లో కొంటారు, స్టాక్ రోజు సర్క్యూట్లు పడుతూ కిందకు వస్తూ ఉంటుంది. అంటే ఎలా వస్తుందంటే 18 రూపాయలు, 16 రూపాయలు, 15 రూపాయలు ఇట్లా కిందకు వస్తూ ఉంటుంది. ఒక ప్రైస్ వచ్చిన తర్వాత మీలో ఇనర్షియా వచ్చేస్తుంది. అంటే ఎందుకులే ఇంకా పోయేదేముంది అనే ఆలోచన ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ స్టాక్లో ఎగ్జిట్ కారు. ఫ్రెష్ ఫండ్స్ తెచ్చి మళ్ళీ స్టాక్ మార్కెట్ డిప్లాయ్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లేకపోతే క్యాపిటల్ మార్కెట్ అంటాము. ఈ క్యాపిటల్ మార్కెట్లో క్యాపిటల్ మనము ఒక రీజనబుల్ క్యాపిటల్ మనం తీసుకెళ్ళాలి. మెజారిటీ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. తెచ్చుకున్నట్లయితే మీరు అదే క్యాపిటల్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా. ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ మన క్యాపిటల్ అనేది లిమిటెడ్ రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి, అందరు ఎవరి దగ్గరైనా కానీ. ఆ లిమిటెడ్ రిసోర్సెస్తో పెద్ద అమౌంట్స్ అంటే 10x, 5x, 100x కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. 100x ఎలా వస్తుంది? మార్కెట్ నుంచి తెచ్చుకునే స్కిల్ మనం నేర్చుకోవాలి. రైట్. అంతేగాని మనము 10x, 20x మనం పెట్టుకుంటా ఉంటే అది తీసుకుంటా ఉంటాం మార్కెట్. సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు కొంచెం నేర్చుకొని తర్వాత ప్రయత్నాలు చేయడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఎన్నికల టైంలో మార్కెట్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.